बच्चों Hi guys. हैप्पी बर्थडे बोलो शुभ Thank you. Thank you so good बोल के. Thank you. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నసాస్ లైఫ్. నేను మీ ఖాదరునిసా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మేమందరం కలిసి అయితే నాగూర్ షరీఫ్ దర్గాకి వెళ్తున్నామండి, మా ఫ్యామిలీ మొత్తం కలిసి. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ ఈ సమ్మర్ హాలిడేస్లో పక్కాగా వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో అందుకే ఈ సమ్మర్ హాలిడేస్లో నాగూర్ షరీఫ్ దర్గాకని బయలుదేరాం. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. संगतली का हैप्पी बर्थडे बोल कुछ देखो Happy birthday issue. మేము నాగూర్ షరీఫ్ దర్గాకి బయలుదేరే రోజే మా ఆడబడుచు వాళ్ళ పెద్ద పాప ఇష్రత్ బర్త్డే అనమాట. సో ఆ బర్త్డే కూడా మేము ఇంకా ఇంట్లో ఏం సెలబ్రేట్ చేయలేదు, ఒకేసారి ఈవినింగ్ కేక్ కట్ చేద్దామని. మార్నింగ్ నుంచి ఇంకా ప్రిపరేషన్లో ఉన్నాం కదా, జర్నీ చేయాలి కదా, 3 days ట్రిప్ ఇది. సో 3 daysకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని, ఇంకా నైట్ లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని, మార్నింగ్ టిఫిన్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము. ఒకేసారి కేక్ కట్ చేద్దాం వ్యాన్లో అని అనుకొని, ఇంకా మా ఊర్లోనే మా వారు వెళ్ళి కేక్ తీసుకొచ్చారు. సో అలా వ్యాన్లో కేక్ కట్ చేస్తూ ఉన్నాము.
నైట్ జర్నీ కదా! సో, వ్యాన్ డ్రైవర్ సాంగ్స్ పెట్టి ఉన్నారు. సో, నైట్ అంతా జర్నీ చేసి ఇంక మార్నింగ్ 6:30 కల్లా నాగూర్ షరీఫ్ వెళ్ళిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళి రూమ్ వెతుక్కొని అలాగే అందరం ఫ్రెష్ అయ్యి టిఫిన్స్ చేసేసి అలాగే రెడీ అయిపోయాం దర్గా దగ్గరికి వెళ్ళడానికని. సో, మొత్తం అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసుకున్నాము. चलो जाते हो। अच्छा खड़े 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 మేమైతే థర్స్‌డే నైట్ బయలుదేరాము. సో, ఎందుకంటే ఫ్రైడే రోజైతే మార్నింగ్, మధ్యాహ్నం అలాగే ఈవినింగ్ 3 టైమ్స్ దర్గా ఓపెన్ చేస్తారంట. నార్మల్ డేస్‌లో అయితే మార్నింగ్, ఈవినింగ్ మాత్రమే ఓపెన్ చేస్తారంట. సో, అందుకనే ఫ్రైడే రోజైతే ఎలాగో మేము మార్నింగ్ అందుకోలేము. ఆఫ్టర్‌నూన్ అలాగే ఈవినింగ్ 2 టైమ్స్ వెళ్ళొచ్చు అన్నట్టుగా ఇంకా ఫ్రైడే అక్కడ ఉండేటట్టుగా చూసుకున్నాము. సో, మేమైతే మార్నింగ్ వచ్చిన తర్వాత టిఫిన్స్ అవన్నీ చేసేసి ఇంకా పలావ్ వండడానికి ప్రిపేర్ చేసుకున్నామనమాట. మొత్తం కర్రీ అన్నీ దొరుకుతున్నాయి అక్కడ. సో, మటన్ తీసుకొచ్చి అలాగే కర్రీ చేసేసి ఇంకా పలావ్ వండేసి ఫాతిహా ఇప్పించడానికని తీసుకెళ్తున్నాము. हाँ सब लोग छोड़ो। దర్గా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక సైడ్ కూర్చొని అందరము ఫాతిహా ఇప్పించుకున్నాము. నాగూర్లో అన్నీ దొరుకుతాయండి. ఇది దొరకదు, అది దొరకదు అని ఏం లేదు. సో, మొత్తం దొరుకుతాయి. మనం కుక్ చేసుకోవడానికి కానీ ఇంకా వేరేవైనా అన్నీ దొరుకుతున్నాయి. కర్రీస్, వెజిటేబుల్స్ అని అన్నీ దొరుకుతున్నాయి. సో, మేమైతే ముందే తీసుకెళ్ళాము అన్నీ. నాగూర్ షరీఫ్ దర్గా చాలా పెద్ద దర్గా అండి. సో, చాలా పెద్దగా ఉంది. మేము వెళ్ళిన రోజైతే ఫ్రైడే కాబట్టి ఇంకా ఎక్కువ జనం కూడా ఉన్నారు. సో, నార్మల్ డేస్‌లో ఇంత ఉంటారో లేదో తెలీదు కానీ ఫ్రైడే రోజు చాలామంది ఉన్నారు. అందుకే వీడియో చాలా వరకు కుదిరినంత వరకు తీశాను. ఇలా స్టిక్స్ పట్టుకొని నలుగురు ఉన్నారనమాట అక్కడ. సో, అందరూ ఇలా చేస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా పిల్లల్ని అలా మేము కూడా చేసాము. వీళ్ళని ఏమంటారో నాకు తెలీదు కానీ సో, రాజు దగ్గరైతే భటులు అలా స్టిక్స్ పట్టుకొని ఉంటారు కదా! సో, అలా నుంచొని ఉన్నారు. దర్గా లోపలికైతే లేడీస్‌కి ఎలో లేదు. సో, జెంట్స్ మాత్రమే వెళ్తున్నారు. మేము అలా ఇంకా బయట నుంచే చూసేసి ఇంకా బయటకొచ్చేసాము. సో, జెంట్స్ అయితే లోపలికెళ్లారు పిల్లలందరినీ తీసుకొని. సో, పిల్లలు కూడా లేడీస్ వెళ్ళలేదు, గర్ల్స్ వెళ్ళలేదు. సో, బాయ్స్‌ని మాత్రమే తీసుకొని ఇంకా మా వారు, మా మరిది వాళ్ళు అందరూ వెళ్ళారనమాట లోపలికి. సో, జెంట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మేమైతే బయటకొచ్చి ఇలా వరండా ఉంది. సో, అక్కడ కూర్చున్నాం అందరము. ఇక్కడ రిహాన్ అయితే ఏదో కావాలని ఫుల్‌గా గొడవ చేస్తూ ఉన్నాడు. దర్గా చాలా పెద్దది కదండీ! ఇంకా
షాప్స్ అన్నీ కూడా లోపలే ఉన్నాయి. సో మేము ఇంటికి వెళ్ళేటప్పుడు మొత్తం చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట, ఏ షాప్స్ ఉన్నాయా అని. సో 2:30 అయిపోయింది, అప్పటికే ఫుల్గా ఆకలేస్తుందని వెళ్ళిపోయాము, ఈవినింగ్ వద్దాంలే అని. బయట వ్యూ అంతా కూడా ఇలా ఉంది. సో ఇంకా ఇంటికెళ్ళిపోయాము, లంచ్ టైం అయిపోయింది కదా, మళ్ళీ ఈవినింగ్ రావాలి. సో మా వారు అలాగే మా బాబు ఇద్దరు గుండు చేపించుకోవాలి. మాకు ఇల్లు కూడా దర్గాకి కొంచెం దగ్గరలోనే దొరికిందండి, డబల్ బెడ్రూము. సో చాలా పెద్దగాను, చాలా విశాలంగా బాగా దొరికింది, ఇంకా వండుకోవడానికి కూడా బాగుంది. ఇంకా ఈవినింగ్ గుండు చేపించుకోవాలి కదండి, ఇంకా మా వారు అలాగే బాబు రీహాన్. సో అందుకనే ఇంకా మళ్ళీ దర్గా దగ్గరికి వచ్చేసాము. ఇది కోనేరు. సో అంతకుముందు అయితే బాగుండేదంట, అందరూ స్నానాలు కూడా చేసేవాళ్ళంట, కానీ ఇప్పుడు అంత ఏం బాగాలేదు. సో ఇలా మొత్తం కట్టేసి ఉన్నారనమాట. وعلى آل سيدنا محمد وأزواج سيدنا محمد بارك وسلم عليه يا قدير مقصود المراد حاصل يا قدير. ఇలా గుండు చేపించుకొని బయటకు వచ్చిన తర్వాత సో ఇలా ఇక్కడ చిన్న చిన్న రేకులు లాంటివి ఇలా ఉన్నాయండి, ఇవన్నీ బాడీ పార్ట్స్ అన్నమాట. మనకి బాడీలో ఎక్కడన్నా సమస్య ఉంటే, సో పెయిన్ కానీ అలా ఏమైనా ఉంటే సో వాళ్ళకి చెప్తే ఆ బాడీ పార్ట్ తీసి ఏదైనా చదివి మనకి ఇస్తారు. సో దాన్ని తీసుకెళ్ళి మనం హుండీలో వేస్తే ఆ సమస్య తగ్గిద్దని చెప్తారు. సో నేనైతే మా అత్తయ్య కోసం తీసుకున్నాను, అంటే మా అత్తయ్య హెవీ వెయిట్ వల్ల ఎక్కువగా పెయిన్స్ ఉంటూ ఉంటాయి కదా, సో అందుకని ఫుల్ బాడీది కూడా ఉంటే అది తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మా అత్తయ్యకి ఇచ్చి మనసులో ప్రేయర్ చేసుకోమని చెప్పి మళ్ళీ నేను తీసుకొచ్చి ఇక్కడ హుండీలో వేశాను. సో ఇంటికి వెళ్ళాం కదా, ఇంకా మా వారు బాబు ఇద్దరు స్నానాలు చేసి వచ్చేసారు. ఇలా ఇంకా వచ్చిన తర్వాత నేనైతే హుండీలో వేశాను. గుండు చేపించుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ దర్గా లోపలికి వెళ్దామని మా వారు బాబు అందరూ వచ్చారనమాట. ఇది దర్గా లోపల అనమాట. సో మేమైతే లోపలికి ఎంట్రీ లేదు కదా లేడీస్కి, బయటే నుంచొని ఉన్నాము. సో మా వారు వాళ్ళందరూ లోపలికి వచ్చారు, మేము చూడలేదు కదా అని ఇంకా వీడియో తీశారనమాట లోపల మొత్తం ఎలా ఉందో అని. నేనైతే ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను గుర్తుగా ఉంటుందని. ఇక్కడ దర్గా లోపల ఖురాన్ షరీఫ్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళిన వాళ్ళకి అలా తల మీద పెడుతున్నారనమాట, తలకి ఆనిస్తున్నారు. సో జెంట్స్ అయితే లోపలికి వెళ్ళారు కదా, ఇంకా బయట లేడీస్ ఉన్నారు కదా, ఒక్కోసారి బయటకు కూడా తీసుకొచ్చి లేడీస్కి కూడా తాకిస్తున్నారు. అలా బయటికి తీసుకొచ్చినప్పుడు ఇంకా పిల్లలకి మేము అలా తల మీద పెట్టుకుందాం అనుకుంటే ఇంకా దొరకలేదు. తర్వాత నెక్స్ట్ ఇంకోసారి తీసుకొచ్చినప్పుడు నేను వెళ్ళాను, నాకు 2 టైమ్స్ దొరికింది. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేనైతే.
దర్గా లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మొత్తం షాపింగ్ టైం అనమాట. సో మొత్తం ఏదేం అడిగితే అది కొనిపిమని ఇంకా తిరుగుతూ ఉన్నాడు నాకు చిక్కకుండా. సో కొనిపిస్తావా లేదా మమ్మీ అని. दिला दे जा बिंदु मई बरह चलो లోపల షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా పిల్లలు టాయ్స్ అవన్నీ తీసుకున్నారు. సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత స్వీట్ కార్ట్ తింటూ నించున్నాము. ఇంకా బయట కూడా చాలా షాప్స్ ఉన్నాయి. ఇంకా చాలా స్ట్రీట్స్ ఉన్నాయన్నమాట, చిన్న చిన్న గల్లీలు. సో అవన్నీ తిరిగాము కాసేపు. నాగూర్ షరీఫ్లో మా ఫస్ట్ డే ఇలా జరిగిందండి. సో నెక్స్ట్ డే ఏం చేసామో నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.